ఇవాళ భారత్ మరియు పాకిస్తాన్ దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం అమలు, తదనంతర పరిస్థితులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్ ద్వారా ఈ చర్చలు ప్రారంభమవుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని కొనసాగించడం, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో ఎంఓలు దృష్టి సారించనున్నారు. శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. అయితే ఈ సమావేశంలో పాక్ను ఇరకాటంలో పెట్టడానికి భారత్ సన్నద్ధమవుతోంది. సమావేశానికి తగిన ఏర్పాట్లను సిద్ధం చేసింది. కాల్పుల విరమణ చేయాలంటే ప్రధానంగా ఉగ్రవాదులతో పాటు పీఓకేను కూడా భారత్కు అప్పగించాలనే షరతులతో భారత్ ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో ఈ విషయాలపై ప్రధాని మోదీ త్రివిధ దళాల అధికారులతో చర్చలు జరిపారు. ఉగ్రవాదం అనేది అంతం చేయకుండా పాక్ ప్రయోజనం చేకూర్చేలా ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపేదే లేదని స్పష్టం చేశారు. మరోవైపు పీఓకే పైన భారత్ స్పష్టమైన వైఖరిని మరోసారి గుర్తు చేశారు. పీఓకే విషయంలో ఏ దేశ మధ్య వర్తిత్వం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి రావడం అనే ఒకే ఒక్క విషయం మిగిలి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పాక్ పై సైనిక చర్యలు ఆపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను అప్పగించడం మినహా మరో విషయం లేదనే విషయాన్ని ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఈ రెండు అంశాలపై ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. ఇవాళ భారత్ మరియు పాకిస్తాన్ దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం అమలు, తదనంతర పరిస్థితులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్ ద్వారా ఈ చర్చలు ప్రారంభమవుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని కొనసాగించడం, సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో ఎంఓలు దృష్టి సారించనున్నారు. శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. అయితే ఈ సమావేశంలో పాక్ను ఇరకాటంలో పెట్టడానికి భారత్ సన్నద్ధమవుతోంది. సమావేశానికి తగిన ఏర్పాట్లు సిద్ధం చేసింది. కాల్పుల విరమణ చేయాలంటే ప్రధానంగా ఉగ్రవాదులతో పాటు పీఓకేను కూడా భారత్కు అప్పగించాలనే షరతులతో భారత్ ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో ఈ విషయాలపై ప్రధాని మోదీ త్రివిధ దళాల అధికారులతో చర్చలు జరిపారు. ఉగ్రవాదం అనేది అంతం చేయకుండా పాక్కు ప్రయోజనం చేకూర్చేలా ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపేదే లేదని స్పష్టం చేశారు. మరోవైపు పీఓకే పైన భారత్ స్పష్టమైన వైఖరిని మరోసారి గుర్తు చేశారు. పీఓకే విషయంలో ఏ దేశ మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి రావడం అనే ఒకే ఒక్క విషయం మిగిలి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పాక్ పై సైనిక చర్యలు ఆపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను అప్పగించడం మినహా మరో విషయం లేదనే విషయాన్ని ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఈ రెండు అంశాలపై ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. భారత్ పాక్ మధ్య జరిగే చర్చలపై అప్డేట్స్ మరిన్ని సమాచారాన్ని మా ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, ఎంతోగా ఎదురు చూస్తున్నటువంటి చర్చలు ఈ రోజు జరగబోతున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు ప్రపంచమంతా కూడా చూస్తుంది. ఏం జరగబోతుంది? యుఎస్ ఎంటర్ అయి ఒక్క వర్డ్ తో మొత్తం యుద్ధాన్ని ఆపి ఇద్దరి మధ్య సయోధ్యను కుదిర్చింది. మరి ఈ సయోధ్య కుదర్చడానికి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకుంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు రియల్ టైం చర్చలు జరుగుతాయి. రియల్ టైం టాక్స్. ఈ రియల్ టైం టాక్స్ లో ప్రధానంగా భారత్ నుంచి డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, అలాగే
పాకిస్తాన్ నుంచి కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాల్గొంటారు. మరి ఇక్కడ ఏం జరగబోతుంది, అసలు చర్చలు ఏం చర్చిస్తారు అనేది ప్రధానమైనది. ముఖ్యంగా అగ్రదేశం అమెరికా ఇన్వాల్వ్ అయ్యి రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చి మరి యుద్ధం వద్దు అంటూ కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలను ఒప్పించిన తర్వాత 3 గంటల్లోనే పాక్ తన వికృత రూపాన్ని చూపించి భారత్ మీద తెగబడింది. భారత్ లో అనేక చోట్ల దాడులు చేసింది. ఈ అంశాన్ని ఇక్కడ ప్రధానంగా చర్చిస్తారు. ఎందుకంటే పాక్ ది వక్ర బుద్ధి, ఈ వక్ర బుద్ధి ఎప్పుడైనా ఎలాగైనా మారచ్చు. ఈ రోజు ఓకే అంటుంది, రేపు వచ్చి మళ్ళీ మిసైల్స్ వేస్తుంది. ఇలాంటి ఈ విషయాల్లో ఖచ్చితత్వం ఉండేలా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. దాంతో పాటు సెకండ్, భారత సరిహద్దుల్లోని భారత సరిహద్దుల్లోని పాక్ దళాలను వెనక్కి తీసి పంపించేయాలి అనేది రెండో డిమాండ్. మూడోది, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలన్నీ మట్టు పెట్టాలి. నాలుగో డిమాండ్, పాకిస్తాన్ లో ఉన్నట్టు ఉగ్రవాదులు ఎవరైతే భారత్ మీద దాడి చేశారో వాళ్ళందరినీ భారత్ కి అప్పగించాలి. ముఖ్యంగా లష్కర్ ఏ తోయిబా చీఫ్ సయ్యద్ మసూద్ ని భారత్ కి అప్పగించాలి. ఆయనతో పాటు ఇంకా పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరో పాక్ తలదాచుకున్న ఉగ్రవాదులు అందరినీ కూడా భారత్ కి అప్పగించాలి. ఇది ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్స్ అన్నిటికీ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే ఈ చర్చలు ముందుకు వెళ్తాయి, లేదంటే మళ్ళీ యథావిధిగా జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే చెప్పారు, ఆపరేషన్ సింధూర్ ఆన్లైన్ ఇంకా కంటిన్యూస్ లోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. అగ్రదేశం అమెరికా సూచించినటువంటి సూచనలకి మర్యాద ఇస్తూ రెస్పెక్ట్ తో తాత్కాలికమైన ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. కేవలం 3 రోజులే. మరి ఈ రోజు తెలిపోతుంది. పాకిస్తాన్ గాని భారత్ ఇచ్చిన డిమాండ్స్ కానీ ఒప్పుకోకపోతే కంపల్సరిగా పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్తుంది. ఇక యుఎస్ రాని, టర్కీ రాని, అజర్బైజాన్ రాని, ఏ కంట్రీ వచ్చినా సరే వాళ్ళకి సపోర్ట్ గా భారత్ అయితే తన సార్వభౌమత్వాన్ని తన దీన్ని కాపాడుకుంటానికి ఎంతకైనా దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు 12 గంటలకు హాట్ లైన్ లో చర్చలు జరగబోతున్నాయి రెండు దేశాల మధ్య. మరి సరిహద్దు కాల్పుల విరమణ, ఉద్రిక్తతలను తగ్గించే కార్యక్రమం, అలాగే ఉగ్రవాదుల్ని అప్పగించే కార్యక్రమం అనేది ఇక్కడ ప్రధానంగా నిలవబోతుంది. మరి అలాగే ఇంకోటి చాలా కీలకమైనది పిఓకేని కూడా భారత్ కి అప్పగించాలి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని. ఈ డిమాండ్ కూడా ప్రధానంగా ఉంటుంది. మరి ఈ డిమాండ్లన్నింటికి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా లేదన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఒప్పుకోకపోతే పరిస్థితి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఉగ్రవాద స్థావరాల మీద మళ్ళీ భారత్ దాడులు చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ అనేది స్టిల్ ఓపెన్, స్టిల్ కంటిన్యూస్ అని చెప్పేసి ప్రధానమంత్రి స్ట్రాంగ్ గా చెప్పారు. ఎందుకంటే 1971 ఇష్యూని ప్రతి ఒక్కరు ఇక్కడ తీసుకొస్తున్నారు. అప్పటి ఇండో పాక్ ఇష్యూ, అలాగే ఇందిరాగాంధీ అనేక విధాల ట్రోల్స్ అవుతున్నాయి. నెటిజన్స్ అందరూ కూడా పాకిస్తాన్ భారత్ మీద కొంత అసంతృప్తితో ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే దేశ అభివృద్ధి, సమగ్రత, దేశ పౌరుల రక్షణ కోసం మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కేంద్రం చెప్తుంది. మరి దానికి ప్రధానమైన కారణం ఏంటంటే న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర, మన దగ్గర న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి. రెండు దేశాలకు కూడా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే న్యూక్లియర్ వార్ వచ్చే అవకాశం ఉందని అమెరికా గ్రహించి ఇన్వాల్వ్ అయింది. చైనా కూడా ఇన్వాల్వ్ అవుదాం అనుకుంది, కానీ భారత్ ఎంటర్టైన్ చేయలేదు. అమెరికాకి భారత్ కి మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ అమెరికా యొక్క సూచనని, ముఖ్యంగా డేవిడ్ వాన్స్ ఇచ్చినటువంటి సలహాని కొంత పాటించడం, దాన్ని ఉద్రిక్తతను తగ్గించే క్రమంలో కొంత సామరస్యంగా ముందుకు వెళ్ళాలి, శాంతియుతంగా ముందుకు వెళ్ళాలని భారత్ భావించింది. ఆన్ ది సేమ్ టైం 26 మంది ఈ పట్టణ పెట్టినటువంటి పహల్గామ్ ఉగ్రవాదులను మాత్రం వదిలేది లేదని ఖచ్చితంగా భారత్ చెప్పింది. ఎక్కడున్నా సరే మిసైల్స్ వేస్తారా, విమానాలతో వెళ్తారా, ఏం చేస్తారో చెయ్యండి, మీరు పాకిస్తాన్ వెళ్ళైనా సరే వాళ్ళని తుదమటించి రండి అని చెప్పి నరేంద్ర మోడీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మళ్ళీ దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే నాటోలో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం కూడా కొంత భారత సంయమనం పాటించింది. ఒక ఫారెన్ పాలసీ ఉంది, మరి న్యూక్లియర్ పాలసీ ఉంది. అలాగే వీటన్నిటి నేపథ్యంలో కూడా కొంత సంయమనం పాటించింది. ఈ సంయమనం కూడా కేవలం తాత్కాలికమే. అది కూడా భారత్ మీద దాడి చేయడం కానీ, భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని ఏ దాడిని కూడా భారత్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహించదు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్తుంది. అదే తర్వాత ఏదైనా ఉండేది అమెరికా బెదిరింపులే కానీ, చైనా బెదిరింపులే కానీ, వాటన్నిటిని కూడా పట్టించుకొని చెప్పేసి నరేంద్ర మోడీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి దేశ ప్రజల నుంచి ఒత్తిడే కానీ,
దేశ ప్రయోజనాలే గాని అన్నిటిని కూడా నరేంద్ర మోడీ పరిగణలోకి తీసుకొని ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఆపరేషన్ సింధూర్ని కొనసాగిస్తామని డీజీఎం చెప్పడం, అలాగే రక్షణ శాఖ, విదేశాంగ శాఖ రెండు కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఈ ఆపరేషన్ అనేది ఆగదు, ఆపరేషన్ కంటిన్యూనే అవుతూ ఉంటది. మరి సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మాత్రమే మాట్లాడుతున్నారు. అది కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులని భారత్ కి అప్పగిస్తేనే ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అప్పగించకపోతే మళ్ళీ ఈ వార్ మొదలయ్యే అవకాశం ఉంది. తదుపరి పరిణామాలు ఎలాంటివి ఉన్నా సరే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది భారత్. ముఖ్యంగా భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం. అనేక దేశాలతో, ప్రపంచంలో అనేక దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ, అలాగే ఇక్కడ ప్రజల ఇవి కూడా ఇతర దేశాలతో సంబంధాలతో ముడిపడి ఉన్నాయి. మరి పాకిస్తాన్ అలాగలేదు. చస్తే సత్యం, పోతే పోయాం, ఉంటే ఉన్నాం, ఎవరినైనా స్పాయిల్ చేయాలి, అది పాకిస్తాన్ ఉద్దేశం. అలాంటి దేశాలు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. వాళ్ళు ఆఖరికి అవసరమైతే భారత్ మీద న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా ఉపయోగిస్తారు. కానీ అక్కడ పౌరులు చనిపోతారా, లేకపోతే భారత పౌరులకి ఇబ్బంది అవుతుంది, సివిలియన్స్ ఇది అవుతుందా అనే ఇది మైండ్ పాక్ లో లేదు. పాక్ మైండ్ అంతా మతోన్మాదం, పిచ్చి. ఆ పిచ్చితో వాళ్ళు ఎలాంటి దుర్ఘటనలకు కూడా పాల్పడే అవకాశం అయితే ఉంది. అందుకే భారత్ ఆచితూచి అడిగి వేసింది. ఒక పిచ్చోడి చేతిలో ఒక రాయి ఉంది, అణ్వాయుధం అనేది. దానికి తోడు ఇటు చైనా లాంటి దేశాలు వాటికి సపోర్ట్ చేస్తున్నాయి, టర్కీ సపోర్ట్ చేస్తుంది, అజర్బైజాన్ సపోర్ట్ చేస్తుంది. మరి ఈలాగా కొన్ని దేశాలు, నాటోలో ఉన్న దేశాలన్నీ కూడా కొంత సపోర్ట్ చేయటం అనేది చేస్తున్న నేపథ్యంలో భారత్ కొద్దిగా ఆలోచించి ఆచితూచి అడిగి వేసింది. సరే, ఇప్పుడు యుఎస్ కి మర్యాద ఇస్తూ కొంచెం మర్యాద ఇస్తూ ఈ కాల్పుల విరమణ ఒప్పందం మీద కొంత ఆచితూచి అడిగి వేసింది. కానీ ఈ రోజు జరిగే చర్చల తర్వాత భారత్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతుంది. మరి ఇక్కడ కానీ పాకిస్తాన్ కానీ భారత్ పెట్టిన డిమాండ్లకి కానీ వాటికి తలగకపోతే, ముఖ్యంగా పాకిస్తాన్ విధ్వంసం చేయడం అనేది భారత ఉద్దేశం కానే కాదు. కేవలం ఉగ్రవాదాన్ని అణిచివేయడమే భారత ఉద్దేశం. ఈ ఉగ్రవాదాన్ని అణిచేయడం వల్ల ఇక ప్రపంచాలు అంటే పాకిస్తాన్ ఉగ్రవాదం భారత్కే పరిమితం కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ఉగ్రదాడులు చేయించింది పాకిస్తాన్. మరి అలాంటి ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయాలనేది అందరి ఉద్దేశంగా ఉంది, అమెరికా ఉద్దేశం కూడా అదే. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్వార్థ ప్రయోజనాల వల్ల అమెరికా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చింది. మరి డిప్లొమాటిక్ గా వ్యవహరిస్తూ ఉంది ఈ విషయంలో, చాలా డిప్లొమాటిక్ గా ఉంది అమెరికా. మరి చైనా అయితే ఇంకా ఎలాగో పాకిస్తాన్ కి టోటల్ సపోర్ట్ గా ఉంది. మరి ఈ ఉన్న అంశాలు, కీలకమైన అంశాలు ఉన్న నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆచితూచి అడుగు వేశారు అనేది తెలుస్తుంది. మరి దేశ ప్రజల సెంటిమెంట్ ఉన్నప్పటికీ కూడా, సెంటిమెంట్, ఎమోషనల్స్ అన్ని బాగా ఎక్కువ ఉన్నాయి ప్రజలందరికీ. మోడీ ఎందుకు ఇలా చేశారు అనే దానికి. కానీ మోడీ తీసుకున్న నిర్ణయానికి వెనకాల మనం కొంచెం డీప్ గా కానీ వెళ్ళగలిగితే మాత్రం దేశ శ్రేయస్సు దృష్ట్యా ప్రజలకి, అంటే మన అభివృద్ధి చెందుతున్న దేశం, మరి కొన్ని సంవత్సరాల్లోనే దేశం అభివృద్ధి చెందిన దేశంగా, డెవలప్డ్ కంట్రీగా మారే అవకాశం ఉంది. ఈ తరుణంలో గాని యుద్ధాలు చేస్తే మాత్రం ఇది ఆర్థిక పరమైన సమస్యలు, అలాగే దేశ ప్రజలకి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మోడీ చాలా సంయమనంతో వ్యవహరించారు అనేది మెజార్టీ నిపుణుల నుంచి చెబుతున్న విషయం. మరి ఈ నేపథ్యంలో కొద్దిగా ఓపిక పడితే ఈ ఉగ్రవాదులందరినీ కూడా మోడీ భారత్కి లాక్కు వచ్చి మరి భారత్లో ఉరేయిస్తారు. భారత ప్రజల అంటే పహల్గామ్ లో జరిగిన తీవ్రవాద దాడికి అక్కడ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నివాళులు అర్పిస్తారు అనేది ప్రధానంగా తెలుస్తుంది. మరి ఏదేమైనా సరే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరగబోయేటటువంటి ఈ చర్చలు చాలా కీలకమైన చర్చలు. ప్రపంచ దేశాలు అన్ని కూడా భారత్ వైపు చూస్తున్నాయి. భారతానికి ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. భారతదేశానికి ప్రపంచ దేశాలు మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన దీనన్నిటి కూడా ప్రపంచ దేశాల తల వంచి నమస్కరిస్తాయి. మరి ఈ యుద్ధం కానీ జరిగితే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే టాక్స్ లో ఎలాంటి డిమాండ్స్ ఏం చేయబోతున్నారు అనేది కీలకం కాబోతుంది. మరి అలాగే కాల్పుల విరమణకు సంబంధించి కూడా ఒక ఒప్పందాన్ని కూడా కుదించుకునే అవకాశం అవుతుంది. రాతపూర్వకంగా ఆ ఒప్పందం ఏం జరగబోతుంది అనేది 12 గంటలకి తర్వాత మనకి తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా యుద్ధం కంటే శాంతి అనేది చాలా కీలకమైనది. శాంతి కోసం భారత్ పాకలాడుతుంది. ఆన్ ది సేమ్ టైం ఉగ్రవాదం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలేది లేదని చెప్తుంది. అంటే ఒక ఉగ్రవాదులకు సంబంధించి కానీ, పాకిస్తాన్ కి సంబంధించి కానీ ఈ ఒక్క తూటా పెళ్లిన ఒక మిసైల్ ని వదలండి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక నినాదం ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇక
పాకిస్తాన్ ఇప్పటికే చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చేశారు ఆల్రెడీ మన సైన్యం. ఎందుకంటే దాదాపుగా వాళ్ళ పోర్ట్ల మీద దాడి చేయడంతో కరాచీ పోర్టు చాలా ఆదాయం ఇదైపోయింది. ఆల్రెడీ అప్పుడు ఊబిలో కూరుకుపోయింది పాకిస్తాన్. ప్రపంచ దేశాలను అర్థిస్తుంది రుణాల కోసం. మరి ఇంత చేస్తూ ఉన్నప్పటికీ కూడా యుద్ధం అనేది భారత్ తో చేస్తూనే ఉంది. ఇలాంటి ఈ పాకిస్తాన్ కి సరైన గుణపాఠం చెప్పేలాగా దాదాపుగా వాళ్ళకి వాటర్ ఆపేశారు, కఠినమైన ఆంక్షలు విధించారు. దాదాపుగా ఆర్థిక పరమైన ఆంక్షలతో ఇప్పటికే భారత పెట్టిన ఆంక్షలతో చాలా కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది. మరి మరోవైపు ఇటు మన దాడులు కూడా వాళ్ళకి చాలా వరకు నష్టం చేకూర్చాయి. మరి భారత్ లో అయితే చాలా తక్కువ ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా ఎక్కడా జరగలేదు. మనకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ప్రపంచంలోనే అగ్ర దేశాలతో సమానంగా మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అత్యాధునికమైనటువంటి బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి. ఎలాంటి టార్గెట్ అయినా రాడార్ కి అందకోకుండా వెళ్ళి స్ట్రాంగ్ గా స్ట్రైట్ గా దాన్ని కూల్చివేసే వ్యవస్థ మన దగ్గర ఉంది. మరి ఇంత వ్యవస్థ పెట్టుకొని కూడా భారత్ ఎందుకంటే సంయమనం పాటిస్తుంది. ఎందుకంటే శాంతి అనేది ఉండాలి, ప్రపంచంలో శాంతి అనేది ప్రధానమైన శాంతి మంత్రాన్ని భారత్ చెప్పిస్తుంది. అట్ ది సేమ్ టైం పార్లల్ గా ఉగ్రవాదాన్ని కూడా అణచివేయడానికి వెనకాల బోమని చెప్పేసి కూడా పాకిస్తాన్ తో పాటు ఇతర దేశాలకు కూడా చెప్తుంది. మరి ఈ రోజు జరిగే శాంతి చర్చల తర్వాత అమెరికా ఏ విధంగా స్పందిస్తుంది? మరి ఇప్పటిదాకా కూడా పెద్దన్న పాత్ర వహించినటువంటి అమెరికా విధానం ఏమో దిగుగా ఉంటుంది. మరి పాకిస్తాన్ భారత్ విధించినటువంటి ఆంక్షలే గాని అలాగే షరతులకే గాని ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయి, ఇస్లామిక్ దేశాలు అన్ని కూడా పాకిస్తాన్ ని దూరంగా పెడుతున్నాయి కొద్దిగా. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఆ ఉగ్రవాదమే ఇస్లామిక్ దేశాలను కూడా పట్టుకుంటుంది. చాలా మంది పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రదాడుల్లో ముస్లింలు కూడా చనిపోయారు. కేవలం హిందువులే కాదు, ముస్లింలు కూడా చనిపోయారు. మరి దీన్ని కూడా ఇస్లామిక్ దేశాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ ని దూరంగా పెట్టాలనే ఒక నిర్ణయాన్ని కూడా ఇస్లామిక్ దేశాలు తీసుకున్నట్టుకు తాజా సమాచారం అందుతుంది. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ని ఏకాకిని చేసి ఆ ఉగ్రవాదం నుంచి ఉగ్రవాద దాడుల నుంచి పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల నుంచి భారత్ని కాపాడుకోవడం, అలాగే పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెప్పేందుకు భారత్ ఈ రోజు చర్చలకు సిద్ధమైంది. మరి చూద్దాం ఈ రోజు చర్చలు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్. అంటే ఇంకొక విషయం చెప్పారు మోడీ కూడా, యుద్ధం ఆగలేదు, యుద్ధం అనేది ఆగలేదు, యుద్ధం ఉంది, కేవలం జస్ట్ ఫర్ డిస్కషన్స్. ఎందుకంటే మన 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 ఉద్దేశం అనేది ఉగ్రవాదాన్ని మట్టుబట్టడం. కాబట్టి ఆ అంశం మీద ఈరోజు చర్చ జరిగిన తర్వాత యుద్ధం ఏం చేయబోతున్నాం అనేది స్పష్టంగా తేలే అవకాశం అయితే ఉంది. ఆపరేషన్ సింధూర్ స్టిల్ ఆన్. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.